ఒక ఎకరము కొనాలంటే మనకాడ మినిమమ్ 152 కేజీల గోల్డ్ ఉండాలి. అంటే అర్థమైందా? ఒకవేళ అర్థం కాకుంటే వీడియోని మొత్తం చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. రీసెంట్‌గా గవర్నమెంట్ నిర్వహించిన వేలంపాటలో టీజీఐఏసీ ద్వారా నిర్వహించిన వేలంపాటలో గరిష్టంగా ఒక ఎకరం 177,00,00,000కి సేల్ అయింది. గవర్నమెంట్ మొత్తం మనకు 18.67 ఎకర్స్ వేలంపాట నిర్వహించింది. అందులో గరిష్టంగా ఒక ఎకరం 177,00,00,000కి సేల్ అయింది. సో, దీన్ని గోల్డ్‌లోకి కన్వర్ట్ చేస్తే ఒక ఎకరం మనకు 152 కేజీల గోల్డ్‌కి సమానం అన్నమాట. సో, ఇందులో మొత్తం 11 ఎకరాలని ప్రెస్టీజ్ రియాల్టీ కంపెనీ దక్కించుకుంది. 141.45 సీఆర్‌కి గవర్నమెంట్ ద్వారా దక్కించుకుంది. అండ్ రిమైనింగ్ ల్యాండ్‌ని ఎంఎస్ఎన్ అనే రియాల్టీ కంపెనీ దక్కించుకుంది. దీని ద్వారా మొత్తం గవర్నమెంట్‌కి 3,135,00,00,000 ప్రాఫిట్ వచ్చింది. అండ్ గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ప్లస్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ దీని ద్వారా మొత్తం గవర్నమెంట్‌కి 3,135,00,00,000 ప్రాఫిట్ వచ్చింది. ఇంతకుముందుకు 2022 సంవత్సరంలోనే ఒక ఎకరం 100,00,00,000కి పోయిందంటే దేశమంతా హైదరాబాద్ వైపు చూసింది. ఇప్పుడు చూసుకుంటే 177,00,00,000కి సేల్ అయింది. సో, దీని ద్వారా మనకు అర్థమైందంటే రియల్ ఎస్టేట్ అనేది ఏ రేంజ్‌లో ఉన్నదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అండ్ గత 10 ఇయర్స్‌లో ఎక్కడెక్కడ ఎంత సేల్ అయిందని ఒకసారి చూసుకుంటే 2017 సంవత్సరంలో రాయదుర్గంలో 42.59 సీఆర్‌కి ఒక ఎకరము ల్యాండ్ సేల్ అయింది. అండ్ అదేవిధంగా 2021లో వేలంపాటలో 60,00,00,000కి సేల్ అయింది. అండ్ 2022లో ఒక ఎకరం 100,00,00,000కి రాజపుష్ప అనే కంపెనీ దక్కించుకుంది. అండ్ ప్రెజెంట్ చూసుకుంటే 2025 సంవత్సరంలో ఒక ఎకరం 177,00,00,000కి గరిష్టంగా సేల్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి కంపేర్ చేసుకుంటే 75% అనేది రేట్ ఇంక్రీజ్ ఉంది రియల్ ఎస్టేట్‌లో. అండ్ మన ఛానెల్‌లో ఓన్లీ రియల్ ఎస్టేట్ న్యూసే వస్తుంది. రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన వార్తలు, సేల్స్, రీసేల్స్, ప్రాపర్టీస్, అడ్వర్టైజ్‌మెంట్, ప్రమోషన్స్ ఉంటాయి. ఎవరికైనా రియల్ ఎస్టేట్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.